హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పెద్దవాళ్ళకి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోగా కొంత క్లాత్ మిగులుతుంది కదా, ఒక సైడ్న మనం అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ తీసుకుంటాం. అలాగే ఇంకొక సైడ్కి వచ్చేసరికి మనకి ఈ విధంగా క్లాత్ మిగులుతుంది. సో ఈ క్లాత్లో చిన్నపిల్లలకి ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ క్లాత్ అయితే ఈ విధంగా ఇలా మిగిలింది. ఇటు సైడ్న ఒక అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్కి స్టిచ్ చేశాను. అలాగే కింద వైపున కూడా ఇలా చిన్నపిల్లలకి నీ లెంత్ అంబ్రెల్లా ఫ్రాక్ని స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సో ఈ విధంగా ఒక శారీలో మనం మదర్ అండ్ డాటర్ డ్రెస్లా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మదర్కి అయితే లాంగ్ వస్తుంది, అలాగే డాటర్కి షార్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడానికి నేను ఈ విధంగా బాడీ పార్ట్కి ఒక క్లాత్ తీసుకున్నాను. అలాగే 1/2 మీటర్ కాటన్ లైనింగ్, బాటమ్ పార్ట్కి 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. సో ఈ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. నేను ఫస్ట్ బాడీ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. బాడీ పార్ట్ని కట్ చేసుకోవడానికి బాడీ పార్ట్ లైనింగ్ని 4 ఫోల్డ్స్ ఉండేలా వేసుకుని క్లోజ్ మన వైపుకి, అలాగే ఓపెన్స్ మనకి ఆపోజిట్గా ఉండేలా వేసుకోవాలి. లెంత్ వచ్చేసి 11 ఇంచెస్. ఇలా 11 ఇంచెస్కి మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఎల్ షేప్లో లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ చేసుకోవడానికి ఇలా 1.5 ఇంచెస్ ఇలా పైవైపుకి పెట్టుకుని ఆర్మ్ని రౌండ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అప్పుడు మనకి షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంటుంది. సో 3 ఇంచెస్ పెట్టుకుని, అలాగే నెక్ డౌన్ కూడా 3 ఇంచెస్ పెట్టుకుని బాక్స్ షేప్లో లైన్స్ డ్రా చేసుకుని నెక్ని రౌండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 26 ఇంచెస్. 26 డివైడెడ్ బై 4 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే వేస్ట్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. కింద హిప్ దగ్గర కూడా 6 ఇంచెస్ పెట్టుకుని 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి. ఈ 3 డాట్స్ని కలుపుకుని షేప్లో డ్రా చేసుకోవాలి. అలాగే కింద కూడా మనం డాట్స్కి 1 ఇంచ్, అలాగే ఖర్చుకి ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకుని 2 ఇంచెస్ పెట్టుకుని 2 డాట్స్ని కలుపుకోవాలి. బాడీ డాట్స్ కోసం బాడీ పార్ట్ మిడిల్ నుంచి ఒక 3 ఇంచెస్ ఉండేలా మార్క్ చేసుకుని, అలాగే చివరన వేస్ట్ షేప్ కోసం ఒక 1/2 ఇంచ్ పైవైపుకి ఉండేలా పెట్టుకుని 2 డాట్స్ని కలుపుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ లెంత్ ఒకటే పెట్టాను. సో ఒకసారి కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా షోల్డర్ని డౌన్ చేసుకుని ఇలా క్రాస్గా ఒక మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ లోతు తీసుకోవాలి. ఇలా ఒక 1/4 ఇంచ్ లోపలికి ఉండేలా పెట్టుకుని ఆర్మ్ హోల్ని లోతు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి నేను ఓపెన్ పెట్టి జిప్ వేసుకుంటున్నాను. దానికోసం ఇలా మిడిల్ని కట్ చేసుకుని సపరేట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బాడీ పార్ట్ లైనింగ్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద 4 ఫోల్డ్స్ ఉండేలా వేసుకుని బాడీ పార్ట్ లైనింగ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకుని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ కటింగ్ చూద్దాం. బాటమ్ పార్ట్ని లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద 4 ఫోల్డ్స్ ఉండేలా ఇలా కోన్ షేప్లో ఇక్కడ చూపించే విధంగా ఇలా వేసుకుని హిప్ లూజ్ వచ్చేసి 24 ఇంచెస్. 24/4 6 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకుని నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకుని 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా పైవైపు నుంచి మెజర్ చేసుకుంటే 8 ఇంచెస్ వచ్చింది. సో ఇలా 8 ఇంచెస్కి ఇలా చుట్టూ మార్క్ చేసుకుని మెజర్ చేసుకోవాలి. మనం ఇలా మెజర్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 6.5 ఇంచెస్ రావాలి. సో ఇక్కడ నాకు 6.5 ఇంచెస్ వచ్చింది. సో బాటమ్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్. ఫుల్ లెంత్ 18 ఇంచెస్, ఎందుకంటే మనం నీ లెంత్ పెట్టుకుంటున్నాం కాబట్టి 18 ఇంచెస్కి పెట్టుకోవాలి. అలాగే లైనింగ్ 1 ఇంచ్ తక్కువ ఉండాలి కాబట్టి 17 ఇంచెస్కి నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఈ కింద వచ్చేసరికి కొద్దిగా క్లాత్ ఎక్స్ట్రా పడుతుంది. దానికోసం కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని ఇది ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసుకోవాలి.
సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్న జాయింట్ని సపరేట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి లైనింగ్ వచ్చేసరికి హాఫ్ సర్కిల్లో కట్ చేసుకున్నాం. ఇది వచ్చేసరికి మనకి ఫుల్ సర్కిల్ వస్తుంది. ఇలా 4 లేయర్స్ ఉండేలా వేసుకుని పై వైపు నుంచి లెంత్ కొలుచుకుంటే మనకి 4 ఇంచెస్ వచ్చింది. ఇలా 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చుట్టూ మార్క్ చేసుకుని సర్కిల్లో షేప్లో లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇలా మెజర్ చేసుకుంటే మనకి 6.5 ఇంచెస్ రావాలి. సో నాకు కరెక్ట్గా 6.5 ఇంచెస్ వచ్చింది. బాటమ్ పార్ట్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్. 18 ఇంచెస్కి నేను 2 ఇంచెస్ మైనస్ చేసుకుని 16 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 16 + 1 ఇంచ్ ఎక్స్ట్రా పై వైపున కింద వైపున ఖర్చు కోసం కలుపుకొని 17 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మిగిలిన 2 ఇంచెస్కి నేను బాడీ పార్ట్లో క్లాత్ తీసుకుని బార్డర్లా వేసుకుందామని ఇలా 16 ఇంచెస్కి ఇలా ఇక్కడ చూపించే విధంగా మార్క్ చేసుకుంటూ ఇలా ఒక షేప్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ తీసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్స్ ఉండేలా వేసుకుని హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని అలాగే చివరిని కూడా 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్, అలాగే పై వైపున హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ చేసుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా హ్యాండ్ని కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలుపుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా హ్యాండ్ని మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి నేను పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను. ఈ పై వైపున లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుని 3 ఇంచెస్ ఇలా విడ్త్ పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా ఒక షేప్లో లైన్ డ్రా చేసుకుని కింద వైపుకి హ్యాండ్లోకి కలిసేలా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ విధంగా మనకి ఫ్రిల్స్ వస్తాయన్నమాట. సో ఈ విధంగా పెట్టుకుని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్కి మిడిల్లో చిన్న కట్ పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర ఒక చిన్న కట్, అలాగే మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి పెట్టుకున్న దగ్గర కూడా చిన్న కట్ పెట్టుకుని ఆ కట్ దగ్గర నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్కి కింద బార్డర్ వేసుకోవడానికి 6 ఇంచెస్ విడ్త్ ఉండేలా చూసుకుని కట్ చేసుకోవాలి. అలాగే ఈ బార్డర్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండాలి. మనం డబుల్ ఫోల్డ్ మీద వేస్తాం కాబట్టి మనకి 1 ఇంచ్ వస్తుంది. డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ బాడీ పార్ట్ లైనింగ్ని మెయిన్ క్లాత్ మీద వేసుకుని కదిలిపోకుండా ఉండేలా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఇలా ప్లేస్ చేసుకుని చుట్టూ కుట్టుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా లైనింగ్ని మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్కి బాడీ డాట్స్ని వేసుకుని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాడీ డాట్స్ వేసుకుని అలాగే షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత నెక్కి మనకి బాటమ్ పార్ట్లో మిగిలిన క్లాత్ని క్రాస్గా కట్ చేసుకుని 1 సైడ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుని నెక్ చుట్టూ కుట్టుకుని పైపింగ్ వేసుకోవాలి.
సో ఈ విధంగా నెక్కి పైపింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్కి వచ్చేసరికి మనం ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదా, ఎక్స్ట్రా ఫ్రిల్స్ కోసం పెట్టుకుని, సో ఈ డాట్ నుంచి ఈ చివర పెట్టుకున్న డాట్ వరకు ఈక్వల్గా ఉండేలా చూసుకుని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అలాగే కిందన వచ్చేసరికి మనం బార్డర్ కోసం తీసుకున్నది ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఇలా మిడిల్ నుంచి పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఒక 1 ఇంచ్ పైవైపుకి ఉండేలా పెట్టుకుని ఇలా డోరీస్ని అటాచ్ చేసుకోవాలి. సో బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. బాటమ్ పార్ట్ లైనింగ్ వచ్చేసరికి మనకి క్లాత్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత బ్యాక్న జిప్ పెట్టుకుంటాం కాబట్టి 2 ఇంచెస్కి ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా 2 ఇంచెస్ మిడిల్లో కట్ చేసుకుని లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలిపి అటాచ్ చేసుకోవాలి. సో ఇదేంటంటే మనకి మిడిల్లో ఒక సైడ్న ఓపెన్ ఉంటుంది, దాన్ని నేను కలిపి అటాచ్ చేసుకుని దీన్ని ఇలా మిడిల్లో పెట్టుకుని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా లైనింగ్ని మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలుపుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకుని మిడిల్లో చిన్న టక్ పెట్టుకోవాలి. ఈ బాడీ పార్ట్కి కూడా మిడిల్లో చిన్న టక్ పెట్టుకుని బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ని కలుపుకొని అటాచ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కూడా బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ బాటమ్ పార్ట్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత బ్యాక్న జిప్ వేసుకోవాలి. జిప్ వేసుకోవడానికి లైనింగ్లో మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని తీసుకుని ఈ విధంగా మిడిల్లో కట్ పెట్టుకుని బాడీ లెంత్ మనం కట్ ఎంత అయితే పెట్టుకున్నామో అంతవరకు పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా చుట్టూ కుట్టుకొని లోపలికి టర్న్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఇలా లోపలికి జిప్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా జిప్ స్టిచ్ చేసుకున్నాను. అలాగే లోపల లైనింగ్కి కింద వైపున డబుల్ ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని కూడా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు సైడ్స్ని జాయింట్ చేసుకోవాలి. ఈ సైడ్స్ జాయింట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూపించే విధంగా లైనింగ్ ఒక బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ కిందకు వచ్చేసరికి ఒక 5 ఇంచెస్ ఉండే వరకు కలిపి స్టిచ్ చేసుకుని తర్వాత లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ని సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. సో అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి బాడీ మెయిన్ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటి ప్రకారం స్టిచ్ చేసుకోవాలి. సో నేను ఈ విధంగా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకున్నాను. అలాగే బాటమ్ పార్ట్కి 1 సైడ్న అటాచ్ చేయలేదు, ఎందుకంటే నేను బాడీ పార్ట్లో ఈ బార్డర్ తీసుకుని క్లాత్ తీసుకుని బార్డర్లా వేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ నుంచి ఒక 3.5 మీటర్స్ విడ్త్ ఉండేలా చూసుకుని ఒక 3 ఇంచెస్ లెంత్ ఉండేలా క్లాత్ని కట్ చేసుకోవాలి. సో నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను, బాడీ పార్ట్ నుంచి తీసుకున్నాను. సో ఈ క్లాత్ని ఇక్కడ చూపించే విధంగా కింద వైపున ఇలా ప్లేస్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న దాన్ని ఇలా టర్న్ చేసుకుని టాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. సో నేను ఈ విధంగా కింద బాటమ్ పార్ట్కి మొత్తం బార్డర్ని జాయిన్ చేసుకున్నాను. అలాగే సైడ్న స్టిచ్ చేసుకోలేదు కదా, దాన్ని కూడా కలుపుకొని స్టిచ్ చేసుకున్నాను. సో ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మిడిల్లో వచ్చేసరికి మనం షో బటన్స్ కానీ లేదంటే ఏదైనా ఫ్లవర్స్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో నేను ఈ మిడిల్లో బాటమ్ పార్ట్ క్లాత్ తీసుకుని ఇలా ఫ్లవర్లా స్టిచ్ చేసుకుని అలాగే బాడీ పార్ట్ క్లాత్తో షో బటన్ చేసుకుని ఇలా మిడిల్లో స్టిచ్ చేసుకున్నాను. సో బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి నేను హెడ్కి సైడ్ను పెట్టుకోవడానికి ఇలా ఫ్లవర్లా స్టిచ్ చేసి టిక్ టాక్కి స్టిక్ చేసుకున్నాను. ఈ ఫ్రాక్ వచ్చేసి 6 to 7 ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.